హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మాకు మా దగ్గరలో ఉన్నటువంటి రాంపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి పిలుపొచ్చింది. నిజంగా చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నా, ఇప్పటివరకు ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది వెళ్ళడం అక్కడికి. ఇది మా విలేజ్ నుంచి జకినెలపల్లి, గట్టిపల్లపల్లి, మెదక్పల్లి, తర్వాత రాంపురం. మాకు దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్ రాంపురం నుంచి. ఇక్కడ నుంచి స్ట్రేట్గా లోపలికి వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ స్వామివారు అలవేలుమంగ పద్మావతి దేవి సమేతంగా ఇక్కడ కొలువున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం 6 రోజులు ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఒక గుండం పాతది ఉండే, దాన్ని తీసేసి కొత్తగా కట్టినారు చూడండి, రీకన్స్ట్రక్షన్ చేసినారు. ఈసారి చాలా కొత్తగా ఉంది, బాగా అనిపించింది వెళ్ళినప్పుడు. మేము కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే లోపల కాలు చేతులు కడుక్కొని అలాగే సంప్రోక్షణ చేసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. ఈసారి ఫస్ట్ కట్టినారు, చాలా బాగుంది ఇది. ఇక్కడ సంప్రోక్షణ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ తీసుకొని ముందు అక్కడ నామాలు పెడుతున్నారు కదా. ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా నామాలు, అంటే శివాలయంకి వెళ్తేనేమో ఇట్లా అడ్డనామాలు, ఈ వైష్ణవ టెంపుల్కి వెళ్తే నామాలు పెడుతున్నారు కదా. అలా మేము కూడా ఈ నామాలు పెట్టుకొని లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళగానే చాలా విశాలంగా ఉంది లోపల టెంపుల్. అటు నుంచి మనం గాలిగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. అది చాలా పెద్దగా ఉంటుంది చూడండి, ఎంతో ఎత్తుగా. అక్కడి నుంచి ప్రదక్షిణ అనంతరం స్వామివారి దర్శనం కోసం వెళ్తుంటే మాకు ఈరోజు సాయంత్రం, అంటే ఈరోజే చివరి రోజు ఉత్సవాలలో, స్వామివారి సాయంత్రం పల్లకి సేవ ఉంటుందంట. అందుకని స్వామివారిని అలంకరణిస్తున్నారు చూడండి. తర్వాత మేము మెయిన్ టెంపుల్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళాం చూడండి. మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని. ఇక్కడ స్వామివారు పద్మావతితో అలాగే అలవేలు మంగతో ఇక్కడ కొలువు తీరినారు. చాలామంది వస్తారు ఇక్కడ చుట్టుపక్కల భక్తులు ఇక్కడికి. అనంతరం తర్వాత కొబ్బరికాయ కొట్టి చూడండి ఒకసారి అలంకరణ తర్వాత బయటకు వచ్చి కూర్చుంటే ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారు. ప్రసాదాలు తీసుకొని తిని బయటకు వచ్చి ఒక ఫోటో దిగినాం. తర్వాత బయటికి వెళ్ళి ఇదంతా చూస్తున్నాం చుట్టుపక్కల ఎట్లా ఉంది వాతావరణం అని. నిన్ననే తేరు అయిపోయినట్టుంది తేరు చూడండి. అలాగే చుట్టుపక్కల చూస్తుంటే మాకి పెద్ద పెద్ద గన్నేరు పువ్వులని మీరు చూసుంటారు, చాలా మంచి సువాసన వస్తుంది. ఇవి దాదాపు ఒక 50 సంవత్సరాల పైనే ఆ పైబడిన ఏజ్ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు మొత్తానికైతే మా స్వామివారి దర్శనం అయిపోయింది. ఓం నమో వెంకటేశాయ.